నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం కేసనకుర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మల్లమాంబాదేవి అమ్మవారికి సమరసత్వ సేవా ఫౌండేషన్ మరియు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఆషాఢం సారె సమర్పించారు. గ్రామంలో చిక్కం వారు అక్కల వారి కుటుంబాల నుండి, అలాగే అక్కపవాణి చెరువు, సాలివాహన గ్రామం, చాకరేవు చెరువు, పేరాజు చెరువు, చిన్న చెరువు, పెద్ద చెరువు, కేసనకుర్రు గ్రామాల నుంచి మహిళలు అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సలాది శేషారావు మాట్లాడుతూ అమ్మవారు కోరిన కోరికలు తీర్చుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఎస్ఎస్ఎఫ్ మహిళా విభాగం, ఆలయ కమిటీ సభ్యులు, భజన కమిటీ వారు, ధర్మ ప్రచారక్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ మల్లమాంబ మాతాకి జై, శ్రీ మల్లమాంబ మాతాకి జై, శ్రీ మల్లమాంబ మాతాకి జై, శ్రీ మల్లమాంబ మాతాకి జై. విఘ్నేశ్వరాయ నమః. నా పేరు సలాది శేషారావు అండి. ఈ అమ్మవారు కేసనకుర్రు గ్రామ అమ్మవారు మల్లమాంబాదేవి శక్తివంతురాలైన మా దేవతండి. మా పూర్వీకులు అమ్మవారు బాగా పూజించేవారు. అమ్మవారు మా శక్తివంతం. మాకు తెలియని రోజుల్లో కూడా అమ్మవారు ఏ శక్తిని కూడా ఏ ధూళి గాలిని కూడా రాకుండా అమ్మవారు కాపాడుకునేవారని మా పెద్దలు చెప్పేవారు. ఇవరకు గతంలో మాకు తెలియని వయసులో కూడా ఇతర దేవతలు వచ్చి ఇక్కడ పడిన అమ్మవారు కాచుకుని మమ్మల్ని మంచి జాగ్రత్తగా చూసిన గ్రామ దేవత అండి. మా ఊరు కేసనకుర్రు పవిత్రమైన దేవత అండి. ఈ గ్రామ దేవతకి ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసి కమిటీ ద్వారా మంచి కార్యక్రమాలు మంచి వైభవంగా చేస్తున్నామండి. అలాగే ఎస్ఎస్ఎఫ్ ద్వారా కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నామండి. అటువంటిది ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈ సాదిశీరి అన్న కార్యక్రమాలు ఈ తెలంగాణ పద్ధతిలో ఇప్పుడు కూడా ఈ ఆంధ్రాలో కూడా మొదలుపెట్టామండి. ప్రతి గ్రామ దేవత దగ్గర అని అలాగే మంచి భక్తి శక్తులతో పుట్టిన ఆడపడుచులు, భక్తులు, పెద్దలు అందరూ కూడా వచ్చి అమ్మవారిని కోరికలు తీర్చే చల్లని తల్లి అండి అమ్మవారు మల్లమాంబాదేవి. అంత భక్తివంతురాలండి మహాతల్లి. ఈ అమ్మవారిని ఎవరు మర్చిపోరండి. ఎంత దూరం నుంచి అయినా ఆ తీర్థం 5 రోజులండి. ఏ గ్రామ దేవతకైనా 3 రోజుల జాతరలు జరుగుతాయని మా అమ్మవారికి 5 రోజులు గ్రామ దేవతలు జరుగుతాయి. అలా అన్ని కులత్తులు కూడా ఆ గ్రామ దేవత దగ్గరుండి ఈ కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తారండి. పెద్దల ఆదర్శంలో చిన్న వయసులో కమిటీ కూడా అలాగే చక్కగా మళ్ళీ గ్రామ దేవతను ఏదో డెవలప్ చేసాం పెద్దలు. ఆ తర్వాత కమిటీ అంతా ఏర్పడిన తర్వాత కమిటీ కూడా చాలా అందంగా సంవత్సరానికి చుట్టూ మల్లమాంబ పూజా కార్యక్రమాలు, కుంకుమ పూజా కార్యక్రమాలు పెడుతున్నారండి. ఏడాదికి చుట్టూ సంవత్సరాలు పండుగ వెంటనే మల్లమాంబ తీర్థం జాతర గట్రా జరుగుతుందండి. మంచి వైభవంగా జరుగుతుంది. అలాగే అందరూ గ్రామం ఆశీర్వాదంతో, పెద్దల ఆశీర్వాదంతో అమ్మవారికి జాతర మంచి వైభవంగా జరుగుతుందని మేము అమ్మవారి మాకు ఈ భక్తులకి గ్రామాన్ని ఊరిని అందరినీ కూడా అమ్మవారు దీవించి మా ఆవిడ ఆశీస్సులు మాకు ఎల్లవేళ ఉండాలని కోరి ప్రార్థించుకుంటున్నాం సార్. నా పేరు బొంతు కనకారావు. నేను ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రసారకగా పనిచేస్తున్నాను. ఈరోజు చాలా విశేషంగా అత్యంత వైభవంగా పోలవరం మండలం కేసనకుర్రు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 మల్లమాంబాదేవి అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో గ్రామ పురవాసులు, మాతృమూర్తులు, ఆడపడుసులు, గ్రామస్తులు, వివిధ రకాలైనటువంటి వర్గాల నుండి అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో
ఎప్పుడు ఏ గ్రామంలోనూ జరగనంత అత్యంత విశేషంగా ఈరోజు తండోపతండాలుగా ఆ గ్రామాల నుండి ఆడపడుచులందరూ పసుపు కుంకాలు సారే చీర తీసుకొని ఆ ఆలయానికి శోభాయాత్రగా బయలుదేరి వచ్చారు. ఈ కార్యక్రమం 8 సంవత్సరాల క్రితం మన సమరసత సేవా ఫౌండేషన్ ప్రారంభించి మొదటిసారిగా విజయవాడలో కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సారి సమర్పించి అప్పటి నుంచి గ్రామాన కూడా ఇతోధికంగా చాలా అత్యంత వైభవంగా ప్రతి గ్రామంలోనూ నిర్వహించే విధంగా ప్రసారం చేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడ మల్లమాంబాదేవికి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఇంత జనం ఇంత విధంగా రావడానికి కారణం ఏంటంటే ఈ అమ్మ శక్తి. అమ్మ కోరుకున్న కోరికలు నెరవేరుస్తుంది. చాలా పురాతనమైనటువంటి దేవాలయం, చాలా ఏ విధమైనటువంటి